నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించిన బెట్టింగ్ ప్రమోషన్ వీడియోస్ చేస్తారో వాళ్ళకి ఆపోజిట్గా వీడియోస్ పెట్టడానికి స్టార్ట్ చేశాను. ఎన్నో వీడియోస్ పెట్టాను, ఎంతోమందిని టార్గెట్ చేసి తిట్టాను. కావాలని కాదు, పర్సనల్గా కాదు, ఈ బెట్టింగ్ వలన చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దయచేసి ఎవరు కూడా బెట్టింగ్ ప్రమోషన్ వీడియోస్ చేయకని చెప్పని ఎన్నో వీడియోస్ పెట్టాను. చాలామంది నాకు రిటర్న్గా కాల్ చేశారు, నీకేం అవసరం, నువ్వు ఎవడురా, నీ ఎంత జాలస్ అని చెప్పని చాలామంది బెదిరించారు. అవన్నీ పట్టించుకోకుండా నేను గట్టిగా నిలబడ్డాను. నాలాగా ఎంతోమంది ఎవరైతే బెట్టింగ్ ప్రమోషన్ వీడియోస్ చేస్తారో వాళ్ళకి ఆపోజిట్గా వీడియోస్ పెట్టారు. ఏదో నా వంతు నేను కూడా ఏదైనా ఒక మంచి పని చేయాలి. ఎందుకంటే ఇలాంటి బెట్టింగ్ జోలికి వెళ్తే జీవితాలు ఏమవుతాయో తెలియజేయాలనుకున్నాను. ఎందుకంటే చాలామంది ఈజీగా డబ్బు సంపాదించాల్సి వస్తున్నారు. కష్టపడడానికి ఎవరు ఇష్టపడలే, ఏదో అనుకుంటారు కానీ ఏం రాదు. బెట్టింగ్లో సంపాదించి కోట్లు సంపాదించి బిల్డింగ్లు కట్టుడు ఎవడు లేడు. సర్వనాశనం ఎప్పుడైతే ఎంతోమంది జీవితాలు పోయి, ఎన్నో కుటుంబాలు బలి అయిపోయినాయి, ఎంతోమంది జీవితాలు సర్వనాశనం అయిపోయి, ఇవన్నీ ఆగాలని చెప్పని నా వంతు కూడా నేను ప్రయత్నం చేశాను. దేవుడి దయ వల్ల కేంద్ర ప్రభుత్వం దీన్ని గట్టిగా సీరియస్ తీసుకొని ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనే భూతాన్ని చంపడానికి ప్రయత్నించింది. ఆల్రెడీ చంపేసింది. ఎవడైనా కానీ బెట్టింగ్ జోలికి వెళ్తే మటుకు తాట తీస్తారు. అలాగే ఆ బెట్టింగ్ సంబంధించిన ఎవరైతే అకౌంట్స్ ఉంటో అవన్నీ సీజ్ చేశారు. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఎంతోమంది జీవితాలు, ఎంతోమంది యూత్ని, ఎంతోమంది కుటుంబాలని బలికానికుండా చేశారు. థ్యాంక్స్ అండి.